యుద్ధం ప్రారంభం అవ్వబోతుంది. కానీ అర్జునుడు ఇంకోసారి చూడాలని కోరుతున్నాడు. ఎందుకు? ఎందుకంటే అతడు తెలుసుకోవాలి ఈ యుద్ధం వెనుక నిజమైన ఉద్దేశ్యం ఏమిటి అని. హలో ఫ్రెండ్స్! వెల్కమ్ బ్యాక్ టు జీకేఎల్ విత్ సత్యభామ. లాస్ట్ శ్లోకంలో అర్జునుడు యుద్ధరంగంలో నిలిచిన వారిని ఎవరితో తలపడవలసి ఉంటుందో చూడాలని కోరాడు కదా! అతడు యుద్ధం ప్రారంభించలేదు. ముందుగా పరిశీలించాలి అనుకున్నాడు కదా! ఈ యుద్ధంలో నేను ఎవరితో పోరాడాలి అనే ప్రశ్నతో అతని అంతర్మథనం మొదలైంది. ఇప్పుడు అతడు మరింత స్పష్టంగా అడుగుతున్నాడు. ఈ యుద్ధం వెనుక ఉన్న ఉద్దేశ్యం ఏమిటి అని. అదే భగవద్గీతలోని 23వ శ్లోకం. భగవద్గీత 23వ శ్లోకం. యోత్స మానాన వేక్షేహం యయేతేత్ర సమాగతాః దాత్ర రాష్ట్రస్య దుర్బుద్ధిరుధ్య ప్రియాచి కేశవః. సో, ఈ శ్లోకం మీనింగ్ ఏంటో తెలుసా? దుష్టబుద్ధి కలిగిన ధృతరాష్ట్రుని కుమారుడైన దుర్యోధనునికి ఇష్టమైనది చెయ్యాలని యుద్ధానికి ఇక్కడ సమకూరిన వారిని నేను పరిశీలించాలి. సో, దీని యొక్క అర్థం ఏంటో తెలుసా? అర్జునుడు ఇలా చెప్తున్నాడు. దుర్యోధనుని ఆనందపరిచేందుకు, అతని కోరిక నెరవేర్చేందుకు యుద్ధం చేయడానికి ఇక్కడ చేరిన వారిని నేను చూడాలి. అంటే ఇక్కడ అర్జునుడు స్పష్టంగా చెప్తున్నదేంటో తెలుసా? ఈ యుద్ధం ధర్మం కోసం కాదు, దుర్యోధనుని స్వార్థం కోసం జరుగుతుంది. అందుకే అతడు వారిని పరిశీలించాలి అనుకున్నాడు. ఇప్పుడు మనం ఈ శ్లోకం లైన్ బై లైన్ ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందామా? ఫస్ట్ లైన్ ఏంటి? యోత్స్య మానాన ప్రేక్షేహం య ఏతేత్ర సమాగతః. సో, యోత్సమానానన్ అంటే యుద్ధం చెయ్యబోయే వారిని. అవేక్షే అంటే నేను చూడాలి. అహం అంటే నేను. ఏ అంటే ఎవరైతే. ఏతే అంటే వీరే లేదా వారు. అత్ర అంటే ఇక్కడ. ఏకత్ర అంటే ఒకచోట. సమాగతః అంటే సమకూడి వచ్చిన వారు. ఈ లైన్ యొక్క మీనింగ్ ఏంటో తెలుసా? ఇక్కడ ఒకచోట చేరి యుద్ధం చెయ్యబోతున్న వారిని నేను పరిశీలించాలి. సో, దీని యొక్క భావం ఏంటో తెలుసా? అర్జునుడు కేవలం యోధులను చూడడం కాదు, ఒక నిర్ణయానికి వెనక నిలిచిన మనసులను చూడబోతున్నాడు. ఇక్కడ సమాగతః అనే పదం చాలా ముఖ్యమైనది. వారు యాదృచ్ఛికంగా రాలేదు, ఒక ఉద్దేశంతో చేరారు. అర్జునుడు తెలుసుకోవాలనుకుంటుంది కూడా ఇదే. ఈ యుద్ధం వెనుక ఉన్న శక్తి ఎవరు అని. సెకండ్ లైన్ ఏంటి? ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధ్యేరుధ్యే ప్రియాచి కేశవః. ధార్తరాష్ట్రస్య అంటే ధృతరాష్ట్రుని కుమారుని. దుర్బుద్ధి అంటే దుష్టబుద్ధి కలిగిన. యుద్ధే అంటే యుద్ధంలో. ప్రియ అంటే ఇష్టం లేదా ఆనందం. చికీర్షవః అంటే చెయ్యాలనుకునే లేదా చేకూర్చదలిచిన వారు. ఈ లైన్ యొక్క మీనింగ్ ఏంటో తెలుసా? దుష్టబుద్ధి కలిగిన ధృతరాష్ట్ర తనయునికి ఇష్టమైనది చెయ్యడానికి యుద్ధంలో పాల్గొనబోయే వారిని చూడాలి. దీని యొక్క భావం ఏంటో తెలుసా? ఇక్కడ అర్జునుడు ఒక స్పష్టమైన భావాన్ని వ్యక్తం చేస్తున్నాడు. ఈ యుద్ధం ధర్మం కోసం కాదు, దుర్యోధనుని స్వార్థం కోసం. దుర్బుద్ధే అనే పదం చాలా గంభీరమైనది. ఇది వ్యక్తిని మాత్రమే కాదు, తప్పు ఆలోచనను సూచిస్తుంది. అర్జునుడు వారిని చూసి వారి బలం అంచనా వేయాలనుకోలేదు. శాంతి చర్చల కోసం కూడా కాదు, ధర్మయుద్ధం యొక్క వాస్తవ రూపం తెలుసుకోవడానికే. దీని యొక్క భాష్య సారాంశం ఏంటో తెలుసా? దుర్యోధనుడు అన్యాయంగా రాజ్యాన్ని ఆక్రమించుకోవాలని ప్రయత్నించాడు కదా! అతని పక్షంలో చేరిన వారు అతని ఆలోచనలతో ఏకీభవించినట్లే కదా! అర్జునుడు భయంతో చూడలేదు, అతడు స్పష్టతతో చూడాలనుకున్నాడు. శ్రీకృష్ణుడు తన పక్కన ఉన్నాడనే పూర్తి విశ్వాసం అతనికి ఉంది. కానీ యుద్ధంలో పాల్గొనే వారి బలాన్ని అంచనా వేయడం ఒక యోధుడి యొక్క ధర్మం. సో, ఇది మన లైఫ్‌తో ఎలా రిలేట్ అవుతుందో తెలుసా? ఎలా కనెక్ట్ అవుతుందో నేను చెప్పనా? ఫర్ ఎగ్జాంపుల్ మన జీవితంలో కూడా కొంతమంది మన చుట్టూ చేరుతారు. అందరూ సత్యం కోసం ఉండరు. కొంతమంది స్వార్థం కోసం చేరతారు. సో, ఈ శ్లోకం మనకేం చెప్తుందో తెలుసా? ఒక గుంపు పెద్దగా కనిపించవచ్చు, కానీ వారి ఉద్దేశం శుద్ధమా అని చూడాలి. మనం కూడా ఇలా ప్రశ్నించాలి. నేను ఎవరి కోసం పోరాడుతున్నాను? సత్యం కోసమా? లేక ఎవరో ఒకరి అహంకారం కోసమా? సో, ఎప్పుడైనా సరే ఎవరైనా ఒక పెద్ద గుంపు కనిపించవచ్చు. మనల్ని సపోర్ట్ అడగవచ్చు. కానీ మనం ముందు వెనక ఏం ఆలోచించకుండా, సరే ఇంత పెద్ద గుంపు ఉంది కదా! వాళ్ళందరూ కరెక్ట్‌గానే ఉంటారు అని చెప్పి మనం వాళ్ళ కోసం పోరాడకూడదు.
ఎప్పుడైనా మనం ఇలా ప్రశ్నించుకోవాలి మనల్ని మనం. నేను ఎవరి కోసం పోరాడుతున్నాను? సత్యం కోసమా? లేదా ఎవరో ఒకరి అహంకారం కోసమా అని. శ్లోకం 22లో అర్జునుడు ఎవరితో యుద్ధం అని అడిగాడు. 23లో ఎందుకు యుద్ధం అని అర్థం చేసుకోవాలనుకున్నాడు. ఇది బాహ్య పరిశీలన నుంచి ఒక ఉద్దేశ పరిశీలనకు మార్పు. ఈ శ్లోకం మనకు ఏం నేర్పిస్తుందో తెలుసా? పెద్ద సంఖ్య సత్యానికి సూచిక కాదు. తప్పు నాయకత్వం అనేక మందిని దారి తప్పిస్తుంది. ధర్మం కోసం పోరాటం చెయ్యాలి. వ్యక్తి కోసం మాత్రం కాదు. ఈ శ్లోకం మనకు చెప్పేది అదే. సమూహం ముందు సత్యాన్ని పరిశీలించు. అర్జునుడు చూసింది కేవలం యోధుణ్ణి కాదు, తప్పు ఉద్దేశాన్ని. మన జీవితంలో కూడా పోరాటం ముందు దాని వెనుక ఉన్న ఉద్దేశాన్ని తెలుసుకోవాలి. కొన్నిసార్లు బయట కనిపించేది శత్రువు కాదు, తప్పు ఆలోచన. ఇది ఈ రోజుటి శ్లోకం. తర్వాతి శ్లోకంలో శ్రీకృష్ణుడు రథాన్ని భీష్ముడు, ద్రోణాచార్యుల ముందు నిలిపి అర్జునుడికి ఒక భావోద్వేగ క్షణాన్ని చూపిస్తాడు. అక్కడ నుంచి అతని హృదయం పూర్తిగా మారిపోతుంది. సో, ఇలాంటి గీతా ప్రయాణంలో నాతో కలిసి ఉండాలంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. జై శ్రీకృష్ణ.